సార్ మధు వెంకటేశ్వరరావు గారు, యాక్చువల్గా వీటి మీద ఎక్కడా కూడా మాట్లాడటం లేదు జనసేన కానీ టీడీపీ కానీ. ఎందుకంటే ఒకవేళ మాట్లాడినా కానీ దీన్ని విమర్శనాత్మకంగా లేదంటే కనుక ఉన్న పరిస్థితుల్ని వివరించే పరిస్థితి ఇది కూడా కనపడటం లేదు ఎక్కడా కూడా. సో ఇది ఓన్లీ స్టార్టింగే అంటున్నారు, అందరికీ తెలిసిన విషయమే. ఇంకొక వేరే కోణంలో అయితే కనుక అర్థం చేసుకోవాలి కదా, మన దేశంలోనే కాదు కదా, చాలా దేశాల్లో ఇటువంటి పరిస్థితులే ఉన్నాయి కదా, ఇంకా మనకే లేట్గా పెంచారు అని చెప్పేసి ఈ రకమైన కంపారిజన్ చేస్తున్నారు. మరి ఎలక్షన్స్ వరకునేమో ఒక మాట, ఎలక్షన్స్ తర్వాత ఒక మాట మాట్లాడటం కరెక్ట్ కాదు కదా. మిగిలిన దేశాల్లో పరిస్థితి మనది కాదన్నప్పుడు ఇప్పుడు ఎందుకని ఈ రకంగా సరే ఈ ₹3తోనే ఆగుతుందంటే ఆగే పరిస్థితి ఏం కనపడటం లేదు. సో వాట్ యూ సే సార్? సురేష్ గారు, ఇవాళ ప్రజలు అనేది మనం గ్లోబల్ సిస్టంలో ఉన్నాం అనేది మాత్రం మనం మర్చిపోవద్దు. ప్రపంచంలో ఎక్కడ ఏ పరిణామం జరిగినా విత్ ఇన్ సెకండ్స్లో సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల స్థాయి కూడా సమాచారం వెళ్ళేటువంటి పరిస్థితి. ప్రజలు అర్థం చేసుకోలేక కాదు, ప్రజలు తప్పుగా అర్థం చేసుకుంటారనే మాట కూడా మనకి అంత విశ్వసించదగ్గ మాట కాదు. ప్రజలు కూడా చాలా విఘ్నులు, ఖచ్చితంగా ప్రతి సమస్యని కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇక్కడ ఎన్నికల ముందు చెప్పారంటే మరి రాజకీయాల్లో అనేది మనందరికీ తెలిసిందే కదా. తాత్కాలికంగా అప్పుడు ఉన్నటువంటి భావోద్వేగాన్ని క్యాష్ చేసుకునేటువంటి పరిస్థితి ఏ రాజకీయ పార్టీకి ఉంది. అది జనసేనకో, తెలుగుదేశానికో, బీజేపీకి అని కాదు, అన్ని రాజకీయ పార్టీలకు ఉంది. అయితే ఎన్నికలైన తర్వాత, ఎన్నికల ముందు నుంచి కూడా ప్రజలు అనుకుంటున్నారు ఇది మోడీ గారు ఎన్నికల కోసమే మేము పెంచమంటున్నారు, కానీ ఎన్నికలైన తర్వాత పెరుగుతాయి అనేటువంటి భావన సామాన్య ప్రజల్లో కూడా ఉంది. ఇక్కడ మనం బేసికల్ గా ఆలోచించుకుంటే వాళ్ళు తెలుగుదేశంలో, జనసేనలో, లేకపోతే భారతీయ జనతా పార్టీ అని కాదు, కానీ బేసికల్ గా మనం ఆలోచించినట్టుగా రైట్ ఫ్రమ్ బిగినింగ్ 1973లో కూడా ఈ ఉపద్రవం మనకు వచ్చింది. అప్పుడు ఆరంభ ఆయిల్ ఎంబర్గో అనేటువంటి ఒక నినాదంతో ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చాలా క్రిటికల్ పరిస్థితి మనం ఫేస్ చేసాం. దురదృష్టవశాత్తు ఏంటంటే అప్పటి గవర్నమెంట్ కానీ ఇప్పటి గవర్నమెంట్ కానీ ప్రత్యామ్నాయ పద్ధతుల మీద మనం దృష్టి అనేది పెట్టలేకపోవటం దురదృష్టకరం. అది అందరం ఒప్పు తీరాల్సిందే, దాని పార్టీ రహితంగా. అందుచేతనే ఇప్పుడు ప్రత్యామ్నాయంగా ఈ ఇంధన పొదుపు అనేది చేయటం అనేది అది చాలా తక్కువ పర్సంటేజ్లో మనకి లబ్ధి చేకూరుతుంది. కానీ లాంగ్ రన్ లో మాత్రం ఖచ్చితంగా కూడా ఆల్టర్నేటివ్స్ అనేది మనం ఏర్పరచుకోవాల్సినటువంటి పరిస్థితి మనకుంది. అందులో భాగంగానే ఈ బ్యాటరీ వెహికల్, ఈవీ వెహికల్స్ కానీ, లేదంటే సోలార్ ఎనర్జీ మీద, ఇది ప్రత్యామ్నాయ పద్ధతులు అన్నిటి మీద కూడా ప్రభుత్వాలు దృష్టి సారించి ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎంత మాత్రమైనా ఉంది. దాన్ని మనం చూసుకోకుండా ఇవాళ ఒకళ్ళ మీద ఒకళ్ళు మనం వేసుకున్నంత మాత్రాన ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు. ప్రభుత్వాలు కూడా ఏంటంటే మనుషులు, ప్రజల్ని మానసికంగా సిద్ధం చేసేటువంటి కార్యక్రమంలో పెరుగుతాయి అని కొంత ₹3 పెంచాం అనేది కొంత, ₹10 దాకా పెరుగుతాయని ఇప్పుడు మన కోటిసార్లు చెప్పినట్టు ₹23గా కూడా పెరుగుతున్నటువంటి ఆలోచన, ఇవన్నిటినీ కూడా ప్రజలని ఒక పాజిటివ్ ఆశావహ దృక్పథంతో రిసీవ్ చేసుకుంటారు. కానీ బట్ ఇక్కడ మనకి మెయిన్ గా కావాల్సిన ప్రజల గురించి మనం ఆలోచించాల్సింది. ఏదైతే విదేశీ అంటే మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోతున్నాయి, ఫారిన్ ఎక్స్చేంజ్ ఫండ్స్ అనేది ఎప్పుడైతే ఆ రిజర్వ్ ఫండ్స్ అని తగ్గిపోతున్నాయో, దానివల్ల ఏంటంటే భారతదేశం యొక్క కరెన్సీ వాల్యూ, రూపాయి వాల్యూ ఇతర దేశాలతో పోల్చుకున్నప్పుడు దాని వాల్యూ వాళ్ళు ₹90కి ₹96 పడిపోయినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు, దీనివల్ల ఆర్థిక మాంద్యం వచ్చి, ఆర్థిక మాంద్యం ద్వారా అన్ని వస్తువుల యొక్క ఎసెన్షియల్ కమోడిటీస్ మీద వాటి యొక్క ప్రభావం పడడం, తద్వారా సమాజంలో ఉన్నటువంటి సామాన్య మానవుడికి యొక్క జీవన పరిస్థితుల్లో తేడాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. దాన్ని అరికట్టాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వాలు నడుం కడతాయి అనేది మాత్రం మనం దృఢంగా విశ్వసించాల్సినటువంటి పరిస్థితి. ఎందుచేతనంటే అందుకని ఆర్థిక సంస్కరణ కొంచెం కష్టమైన, నిష్ఠూరమైన ఆర్థిక సంస్కరణ తీసుకురావాల్సినటువంటి బాధ్యత. దీంట్లో ఏంటంటే ప్రజాస్వామ్య దేశంలో ప్రజల మద్దతును కూడగట్టడానికి ఎలక్షన్ అనేది ఒక వేదిక.
ఆ ఎలక్షన్ లో అనేది ఏంటంటే ఎడ్జ్ కోసం ఏంటంటే కొన్ని తాత్కాలికమైనటువంటి ప్రలోభానికి, కొన్ని తాత్కాలికమైనటువంటి నినాదాలకి భావోద్వేగాలు రెచ్చగొట్టడం సహజమైనప్పటికీ కూడా రైట్. పటిష్టమైనటువంటి సమాజ వ్యవస్థను నిర్మించి సామాన్యుడి యొక్క, పేదవాడి యొక్క ఆర్థిక స్థితులను మెరుగుపరచాలంటే Yes, ఖచ్చితంగా ఈ ఇన్ఫ్లమేషన్ అనేది రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. అది చేస్తుంది అనేటువంటి నా దృఢ నిశ్చయం, దృఢాభిప్రాయం. శ్రీకాంత్ గారు